హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. మరి పాలిసెట్ కౌన్సిలింగ్లో మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి, సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, మెక్, సివిల్ ఇట్లా బ్రాంచ్ల వారిగా ఎన్ని సీట్లు ఉన్నాయి, కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కౌన్సిలింగ్ అయిపోయేలోపు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. అంటే ఈ రోజు నుంచి 24 నుంచి 28 వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోతే అయితే స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 59 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, 57 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. మొత్తం 29,263 డిప్లొమా సీట్లు అందుబాటులో ఉన్నాయి. 29,263. పాలిటెక్నిక్లో 100% సీట్లను కన్వీనర్ కోట కిందే భర్తీ చేస్తారు. అంటే మేనేజ్మెంట్ సీట్లు ఉండయి, ఓన్లీ మీరు కౌన్సిలింగ్లోనే సీట్ తెచ్చుకోవాలి. గ్రూప్ల వారీగా చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో 6,703 సీట్లు ఉన్నాయి. త్రిబులీలో 5,850, ఈసీఈలో 5,783, మెకానికల్లో 4,008, సివిల్లో 3,929 సీట్లు అయితే ఉన్నాయి. ఇవి మొత్తం సీట్లు, బ్రాంచ్ల వారీగా సీట్లు. మరి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూసి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి తెలంగాణ పాలిసెట్ అఫీషియల్ వెబ్సైటు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే క్యాండిడేట్స్ కెన్ పే ప్రాసెసింగ్ ఫీ అండ్ బుక్ స్లాట్ అని ఇచ్చేసిరు. అంటే మీరు ప్రాసెసింగ్ ఫీ చేసి బుక్ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళిన తర్వాత ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే పే ప్రాసెసింగ్ ఫీజ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న రూల్స్ చదువుకోండి. ఓసీబీసీకేమో 600 రూపీసు, ఎస్సీ ఎస్టీకేమో 300 రూపీసు. నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనిపించే ఇమేజెస్ 4S PS1U అని కనిపిస్తుంది కదా, ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ అని చెప్పండి. నెక్స్ట్ మనకు ఫీ పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఫీజు అనేది కట్ అయిపోతుంది. మనకు కొంచెం జిఎస్టీ ఛార్జీలు కూడా పడతాయి. ఇది 10 రూపీస్ అలా. నెట్ బ్యాంకింగ్ అయితే 6 రూపీస్ ఫర్ ట్రాన్సాక్షన్. మీరు ఫీజు కట్టిన తర్వాత మీ పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలి. వెరిఫై పేమెంట్ స్టేటస్కి వెళ్ళి ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది కదా, అది రిసిప్ట్ అయితే ప్రింట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మనం ఆ రిసిప్ట్ తీసుకొని అయితే వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 28 జూన్ వరకు పే చేయొచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 26 నుంచి 29 వరకు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 26 నుంచి 1 వరకు. ఫ్రీజింగ్ అప్ ఆప్షన్ వచ్చేసి 1 జూలై. సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఆన్ ఆర్ బిఫోర్ 4 జూలై. సీట్ వచ్చిన స్టూడెంట్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్ ద్వారా వచ్చేసి 4 నుంచి 6 వరకు అయితే చేయాలి. ఇవి ఇంపార్టెంట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.